తిరిగి పట్టుకున్న చోటే వదిలిపెట్టాలి. అయితే రేబీస్ బారిన పడినా లేదా ప్రమాదకరంగా ప్రవర్తించే కుక్కలను మాత్రం వదిలిపెట్టకూడదని ఆదేశించింది. అంతేకాకుండా ప్రజా ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధించి ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే ఆహారం పెట్టేలా చూడాలని కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల ప్రకారం వీధి కుక్కలకు టీకాలు డీవార్మింగ్ చేసిన తర్వాత వాటిని తిరిగి పట్టుకున్న చోటే వదిలిపెట్టాలి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారానికి సంబంధించి ఈ నెల 11వ తారీఖున సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దానిపైన త్రిసభ్య ధర్మాసనం విచారణ అనేది కూడా జరిపింది. ఆగస్టు 14వ తారీఖున విచారణ జరిపిన ధర్మాసనం దానికి సంబంధించిన తీర్పును ఈరోజు ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అందులో ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులంటి కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులంటి కూడా జారీ చేస్తూ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులంటి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ నోటీసులకు సమాధానం చెప్పిన తర్వాత 8 వారాల లోపు దీనిపైన పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటిస్తుందని చెప్పేసి కూడా పేర్కొనడం కూడా జరిగింది. సో జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈరోజు ఈ మధ్యంతర ఉత్తర్వులంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కోర్టు ఆదేశాల ప్రకారం చూసినట్లయితే వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి డీవార్మింగ్ చేయాలి, అంటే కుటుంబ నియంత్రణ అనేది కూడా చేయాలి. అదేవిధంగా వాటికి టీకాలు అనేది కూడా వేసి అదే ప్రాంతంలో వాటిని వదలాలి. అంటే అవి ఒక కరిచినప్పటికీ కూడా రేబిస్ వ్యాధి అనేది కూడా సోకకుండా ఈ టీకాలంటి కూడా తప్పనిసరిగా వేయాలని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలంటి కూడా జారీ చేయడం జరిగింది.